ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే బెడ్ మీద పేషెంట్ ఉంటే మీ ఇద్దరు డాన్స్ చేస్తారేంటి సార్? బెడ్ మీద పేషెంట్ ఉన్నా బెడ్ మీద డెడ్ బాడీ ఉన్నా మా ఎంట్రీ మాకుంటదిలే. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే జాయిన్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఇంకా 4 వేసుకోకపోయా బిల్డింగ్ కట్టుకునేవాడివి సార్. ఏమే రెడీయా? రెడీ. మీరు రెడీయా? రెడీ. ముందుగా సిజర్ తీసుకొని స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? బుక్ చూస్తే ఆపరేషన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు బుక్ చదివిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. మేము ఇద్దరం లైవ్ లో చేస్తున్నాం అంతే. అసలు వాడికి ఆపరేషన్ కావాలేదు కనుక్కో. ఎలా చేస్తే వాడికి ఏంటి? లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మధ్యలో. ఏమే తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని 2గా విభజించాలి. కట్ చేసిన స్టమక్ ని 2గా. కుక్కొచ్చిందేంటి సార్? పాపం మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? చికెన్ షాప్ దగ్గరకు వెళ్ళి ముక్క కోసం వెళ్తే బొక్క కూడా పెట్టట్లేదు కుక్కలకి. పాపం ఎవరికి ఇంత కూడా మానత్వం ఉండట్లే ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. అందుకని నాకు మానత్వం ఉందిగా సార్. తినమ్మా. ఏంటి సార్ పడేశారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేసా. ఏంటి పడేశారు సార్? చిన్న పీసేనయ్యా. ఏమైంది? పార్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా సార్. నాకు తెలియదా పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్? నాకు తెలుసు కదా డాక్టర్ గా. కోటిలో ఇద్దరం బుక్ కొనుక్కొని డాక్టర్ అయ్యాం. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 లైన్లు కనిపించట్లేదండి. 2 లైన్లు కనపడకపోతే నెక్స్ట్ లైన్ ఏమంటా చదవవే. అబ్బా ఈ పేజ్ మొత్తం బిత్తిరి కూడా అసలు ఏం కనిపిస్తలేదు. మెంటల్దా? నా పేజీ బిత్తురు 2 పేజీలు తిప్పే వేరే పేజీ చదువు. చదువు ఇది. ఇప్పుడు ఏంటి సార్? అక్కడ లైన్లు కనబడట్లేదంటే ఆ పేజీలో లైన్లు. నెక్స్ట్ ఏం చేయాలి? తలకు పెద్ద బొక్క పెట్టాలి. తలక? సారీ అండి తప్పుగా చదివాను. బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క మెంటల్దా? సరిగ్గా వాడు కంగారు పడుతున్నాడే. కనిపించేకు పాప వాడు కంగారు పడుతున్నాడు. ఏం చేయాలి? బొక్క పడ్డ చోట తలకాయ పెట్టాలి. బొక్క పడిన చోట తలకాయ పెట్టాలి. ఏమైనా నెక్స్ట్ ఏం చేయాలి? పెద్ద పేగు పక్కన కిడ్నీ ఉంటుంది. పెద్ద పేగు పక్కన కిడ్నీ కనబడట్లేదా ఇక్కడ? మీకెన్నిసార్లు చెప్పాను ఆపరేషన్ కి వెళ్ళే ముందు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళమని. చెప్తే వినరు. ఇదిగా బాయ్ టార్చ్ లైట్ పట్టుకొని మానికి స్టమక్ లో లైటింగ్ అయ్యి. ఆపరేషన్ నేను టార్చ్ లైట్ కొట్టడం ఏంటి సార్? కిడ్నీ కనబడిందా ఇప్పుడు? కిడ్నీ కింద నరం ఉంటుంది. కింద నరం కట్ చేశాను. నరం కట్ చేయదని చెప్తాం అనుకున్నారా నా మొగుడు దేవుడా? ఏదో ఒక నరంలో ఈ వయసులో ఆ నరం తప్ప నేటి దరిద్రుడు ఉండు. కిడ్నీ దొరికిందే. ఎస్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. ఏ డార్లింగ్ ఐ గాట్ ఇట్ కిడ్నీ. కంగ్రాచులేషన్స్. కిడ్నీ ఊపుతున్నారేంటి సార్? నీ బొగ్గులో కిడ్నీ ఎవరు యాక్షన్? రే నువ్వు ఫిట్ చేసుకోరా. దావే వాడు ఫిట్ చేసుకుంటారా? వాడు మేడం ప్లీజ్. అరే ఇంత కూడా సెన్స్ లేదారా నీకు? చేసేది డాక్టర్ నువ్వేనా? అవును. కిడ్నీలో రాళ్ళు ఏంటి నీకు? లైవ్ ఏంటి ఇది? కిడ్నీలో రాళ్ళు. మీరు ఏ కిడ్నీ తీసారు సార్? రైట్ సైడ్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ముందు చెప్పొచ్చు కదరా. గంట సేపటి నుంచి ఆపరేషన్ చేస్తున్నాను, ఒక్క మాట కూడా చెప్పను. నేను పిచ్చోనా? గంట సేపటి నుంచి బుక్ చదువు నా పెళ్ళం పిచ్చిదా? నీ బొక్కతి నా కుక్క పిచ్చిదా? అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. బొంగులో రిపోర్ట్ బొచ్చాలు ఉంటాయి. నీకు నోరేమైందిరా? ఒక మాట మాట్లాడలేవా? పనికిరాని మాటలు మాట్లాడతా. ఈ మాట చెప్పడానికి ఏమైంది నీకు? దరిద్రుడు ఈ కిడ్నీ పట్టుకో. నెక్స్ట్ కిడ్నీ తీసుకొని వస్తా. ముందు కిడ్నీ లోపల పెట్టండి సార్. 2 కిడ్నీ లోపల ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. పట్టుకో అది. హాస్పిటల్ దగ్గరగా అందరూ వస్తున్నారు. ఫ్యామిలీ దూరం చేసినారు. కిడ్నీ దొరికింది. 2 కిడ్నీ పోయింది సార్. ఎక్కడికి పోయింది? కుక్కలాగిపోయింది సార్. కుక్క దగ్గర నుంచి కిడ్నీ కూడా కాపాడలేకపోయావరా నువ్వు? పోన్లే నోరు లేని జీవి కదా, ఒక పూట సాయం చేసినట్టే అవుతుందిలే. ఏమే పిన్ని? ఇదిగోండి. పినిస్తే ఏం చేస్తున్నారు సార్? కిడ్నీలో రాళ్ళు తీస్తున్నా.
తినేస్తే కిడ్నీలో రాళ్ళు తీరేడు సార్. మరి గడ్డపారత తీయమంటావరా? గడ్డపారత తీయమంటావా? నీ బాడీ డిస్కషన్ తీసుకురా నీ కిడ్నీ. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇంత కూడా సెన్స్ లేదు. ఫిట్ చేస్తాను. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఎన్నో పేజీలు చూసి ఆపరేషన్ చేస్తున్నాం మనము. 52 అనుకుంటానే. 62 అనుకుంటానండి. 52? అబ్బా 62 అండి. అరే 52 తీవే. 62 కోటిలో బుక్ కొన్నది నేను, చదివింది నేను. సర్లేవే 52 వద్దు, 62 వద్దు. రోజా గారు మీరే ఒక పేజ్ నెంబర్ చెప్పండి మేడం. దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాను. చెప్పండి మేడం. 72 తీ. రోజా గారి ప్రకారం ఆపరేషన్ చేద్దాం. 72 తీ. ఇది కరెక్ట్ పని. పేజీలతో కాంప్రమైజింగ్ ఏంటండి? మా కోసం కాదండి, రోజా గారి కోసం పేజీ కాంప్రమైజ్ అయ్యాం. చెప్పవే. కొద్దిగా రైట్ తీసుకో కిడ్నీని, కొద్దిగా లెఫ్ట్, 2 ఇంచుల కిందికి అక్కడ ఫిక్స్ అయ్యి. నా లైఫ్ లో ఇంత కింద ఇటు ఎవరిని ఫిట్ చేయలేదు నేను. నేను కిడ్నీ ఫిట్ చేసిన ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్. ఏమే నెక్స్ట్ ఏంటి? కుట్లు వేయండి సార్. ఏమే బుక్ లో కుట్లున్నాయా? లేవండి, కనిపించట్లేదు సార్. బుక్ లో కుట్లు ఉండవు సార్, మీరు కుట్లు వేయాలి. వేస్తాను. ఎందుకు కంగారు పడతావు? ఆ కంగారు పడే ఇంతవరకు తెచ్చుకున్నావు. డాక్టర్ మన హాస్పిటల్ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వస్తున్నారు సార్. అవునా? అవును సార్. ఇంత సడన్ గా? అదే సార్. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మన బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఏం చేయాలి? చాలా ఉన్నాయి కదా క్యాష్. చాలా. ఒక్క నిమిషం ఉంటా. క్యాష్ 1 లక్ష, 2 లక్షలు. ఏమే అయిపోయా? అబ్బా ఇంకొక 1 లక్ష మిగిలిపోయిందండి. వాడి కడుపులో గ్యాప్ లేదు అక్కడ. ప్లేస్ మేనేజ్ చేయండి. ఎలా మేనేజ్? అరే 1 లక్ష ఉందిరా. అరే కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే 1 లక్ష దాచేసేవాడిని. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా మన దగ్గర రూపాయి కూడా చూడలేడు. డాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చింది మన హాస్పిటల్ కాదు సార్, పక్క హాస్పిటల్ కంట. సారీ ఏమే బ్యాగ్ పట్టు. ఏమే ఆ స్క్వేర్ పార్ట్లు ఎక్కడున్నాయో జీబు? ఎప్పుడా కుక్కెత్తుకెళ్ళిందిగా. ఐఎమ్ సారీ సత్తుకుండు. ఏమండి ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంటే డెడ్. పదండి. కన్యాకుమారి కనబడదారి, కన్యాలమారి పడతావే జారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉర్వశి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. యమభటుడా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డీ గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవు మరి. ఈ తాగుబోతులు అందరిది డి గ్రేడ్, ఇలాంటి అందగతే అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లర్ లేరండి. 1 నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డి గ్రేడ్ గానీ చేసుకున్నావు నువ్వు. అంటే పెళ్ళి అనేది దైవ నిర్ణయం అంటారు. బొంగం కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డి గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందా? ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులి 2 కొప్పులు. మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు, అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు.
అందుకే మీకు ముందే చెప్పా 1 నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది నా పని అయిపోద్ది అని. మెంటల్ నానా, నేను నెలకు రాగి రావడానికి అప్పు నుంచి కాదే జమ పట్టుండి. లేరా రే, నీకు టైం అయిపోయింది లేరా. అసలు ఏందిరా నీ ప్రాబ్లం ఏందిరా? ఏంట్రా టైం అయిపోయింది? నా బొంగుల టైము నా తెలియదా? నా టైం గురించి నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న చిలక జోసెఫ్ అడిగిపించిన, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు వచ్చి టైం అయిపోయిందన్నా నేను ఏంట్రా చిలక జోస్తం చెప్పేది? ఆ చిలక జోస్తం, చిలక పెంచుకున్నాడు జోస్తం, నీ జోస్తం అంత మా దగ్గర ఉంటదిరా. అవునా? మరి నీ యమపాశం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అమ్మా నా యమపాశం ఏమైనా కనపడిద్దమ్మా నీకు? యమపాశం అంటే ఏంటండి? తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాడినా బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ ముఖం ఎవరన్నా యమపాశం మీద బట్టలు ఆరేస్తారే? నీకు వాడు ఒక రకం ఉన్నాడు, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటారేంటి? ఎవరి పని సిద్ధాంతాలు మా సంతలో 10 వస్తాయి తెలుసా? మెంటల్ దానా, ఆ తాడు వేరే ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు నాకు బాగా తెలుసు. నువ్వు ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పని చేయదా? మంచు మంచోళ్ళమ్మా నువ్వు తీసుకోలు. ఇలాంటి డీ గ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అర్పగించు. పైన పార్స్ అంటే కింద భూలోకంలో కూడా పార్స్ అంటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయావా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషయం ఇచ్చినా తాగుతాడు. ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ. తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులందరూ రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా? అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? రాక్షసులు నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేము మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు వీడు. కుమార్ రాజా చెల్లెమ్మా, ఇదిగో వీడి పెళ్లిలో వాచి మర్చిపోయాడు. ఈడెవడు? ఏమబట్టి అన్నయ్య గారు, మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడని కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని అడిగింది తీర్థయాత్ర కాదురా, యమలోకం. ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను. ఏమనుకుంటున్నావు? రే యమభటుడు, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టకపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనుభవించకపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు ఒకటే పెళ్ళం దరిద్రుడా. మీకు యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాపం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగే కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతులు పడుకున్నాడు లేపమ్మా. దున్నపోతున్నారా? కట్టె పెట్టి లేపుతుందిరా. కాదురా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కరి దగ్గర గంటలు అయితే ఎలా రా? పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా. ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకి ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికి? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు. నా పైసలతో అమెరికాలో చదువుతాను. నా పైసలతో యూకేలో చదువుతారా. నేను ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. అందుకే వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమంలాగా తాగుతా. అంబ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి. ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేస మందు కూడా
మధ్యలో చదువులు అయిపోతాయా లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు. నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచి స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత, కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదర రే. అబ్బా పద చాలు పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే నేను పోతానా, ఇల్లు జాగ్రత్త. పదరా దరిద్ర పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు నువ్వు? ఎదురొస్తావు మెంటల్ దానా? ఆడకుండా యుద్ధానికి వెళ్తానా, ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా? జబలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా? నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు ఎప్పుడు పని రే, నేను